ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా You're my darling, you're my darling, you're my darling, darling baby You're my darling, you're my darling, you're my darling, darling baby Hi, hello, good evening and welcome to Paras Full to ఈ రోజు ఏంటి సెలబ్రిటీ స్పెషల్ బ్యాండ్ బాజా ట్రై చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గెట్ అప్ సీను ఆటో రామ్ ప్రసాద్ విక్టరీ వెంకటేష్. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దుల్ని విల్లేని వాడు ఆవేశం ఉన్నవాడు ఓకే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మేము అన్నట్టు ఇప్పుడు ఈ సెట్ చమ్మక్ చమ్మక్ మెరిసిపోబోతుంది. వచ్చేస్తున్నాడు one and only చమ్మక్ చంద్ర. సంగతే సుతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే నచ్చారా నీకు నచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న మీరు ఈ రోజు నాకు రవికి ప్రమాణ స్వీకారం చేయాలి. చంద్ర అనబడే నేను వేయించుకోవడానికి వచ్చాను. వేయించుకోవడానికి రాలేదు. ఈ వేయించుకోవడం అదే ఫ్రై వేయించుకోవడానికి వచ్చాను. వేయించుకోవడానికి వచ్చాను. ఈ ప్రాసెస్ లో నేను హట్ అయినా నేను బాధపడినా నేను ఏడ్చినా నా లోపలే నా మీద పంచులు ఎవరు వేశారు వాళ్ళతో నాతో పాటు వాళ్ళని కూడా ఏడిపించి నేను మాత్రం అధ్యంతరంగా షో నుంచి బయటకు వెళ్ళను. షో జరిగేటప్పుడు నేను మాత్రం వెళ్ళను. వాళ్ళు వచ్చి వాళ్ళనే మధ్యలో పంపిస్తేస్తా. ఆన్ పబ్లిక్ డిమాండ్ స్టూడెంట్స్ చమ్మక్ చంద్ర గారిని మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నారు? మీరు మీ భార్యను కాకుండా పక్క భార్యను చూస్తారు కదా, ఎందుకు? ఇప్పుడు నువ్వు పెళ్లి అయిందా? పెళ్లి కాలేదా? కూర్చొని క్వశ్చన్ అర్హత అడగలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీది నాది సేమ్ కలర్ కాబట్టి. ఈ ప్రోగ్రామ్ కి ఎంత పేమెంట్ తీసుకున్నారు? ఈ ప్రోగ్రామ్ అసలు పేమెంట్ కోసమే రాలే నేను. అది వీళ్ళు ముగ్గురు ప్లాన్ గా అడిపించిన క్వశ్చన్. మీరు స్కిట్స్ లో జనరల్ గా ఫీమేల్ గెటప్ లో వస్తారు, బయట అయితే జెంటల్ మ్యాన్ లాగా ఇన్షర్ట్ వేస్తారు. దాని రీజన్ అంటే ఎప్పుడు ఇన్షర్ట్ లోనే వస్తారు మీరు బయటికి. ఒకసారి మీరు ఇన్షర్ట్ లేకుండా చూడాలని. ఇది కూడా వీలుదే. ప్రొఫెషనల్ గా వర్క్ చేసినప్పుడు చీర కట్టినా ఏం చేసినా యాక్టింగ్ చేసినా స్టేజ్ మీద వర్క్ ఫినిష్ అయిపోవాలి. బయట ఏంటి మన లైఫ్ అది. నేను బయట ఇలాగే ఉంటాను, ట్రెడిషన్ గా ఉంటాను, నాకు ఇష్టం అది. అన్నా నీకు ఇదేనా న్యాయమే అన్న? 3 రూపాయలు చిల్లర కోసం సత్తన్న భార్యను తీసుకొని పోయాను. మా సత్తన్న కోసం నేను ఇస్తాను 3 రూపాయలు చిల్లర. మా సత్తన్నకి ఇయ్యన్న పాపం వాళ్ళ భార్యని. 3 రూపాయలు చిల్లర నువ్వు ఇస్తా అంటే నీతో పంపించమాట. అన్న నువ్వు ఎందుకు కోరుకోరుకైనా చీరలు ఊరికే లేపలేదు, ఒకసారి లేపాను. అంటే ఫస్ట్ టైం టీవీ చరిత్రలో మ్యాన్ హ్యాండ్లింగ్ చూపెట్టారు మీరు. ఒక లేడీ గెటప్ లో వచ్చి దానికి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంది, దాని తర్వాత అంత సక్సెస్ అవుద్దని అనుకున్నా? అంత సక్సెస్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయాలా? చీర లేపుతాను కదా నేను, నాకు తెలియదు
యాక్చువల్ నేను ప్రాక్టీస్ లో రిహార్సల్ చేసేటప్పుడు చీర ఇక్కడ వరకే లేపేది రిహార్సల్ చేశాను. ఆ ఎమోషన్ లో నాకు టీవీలో చూసేంత వరకు తెలియదు ఇక్కడ ఉంది చీర. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చుంటే మేము పంచ్ పటాకా నేను అదే స్టార్ట్ అయిన తర్వాత హ్యాపీయో కాదో నేను చెప్పాలి. అదా నువ్వు హ్యాపీగా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆహా ఓహో చమ్మక్ చంద్ర గారి స్కిట్స్ మనం ఎందుకు చూస్తాం, ఏమి ఇష్టం బేసిక్ గా మనకి దాంట్లో? చంద్రన్న చీరలు లేపి కొడతాడు కదా, యాంగిల్ బాగుంటది కాబట్టి. అన్న తెలియక అడుగుతున్నా, ఏ యాంగిల్ తో తంతో అన్న? అంటే ముందే వేస్తుందా ఇది 30 degrees లేవాలి? సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్, తను ఇంట్లో వాళ్ళకన్నా పక్కింటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళతోని రొమాన్స్ చేసి మా అమ్మలగన్నా అమ్మ బంగారు ఎందుకన్నా నీ స్కిట్లన్నీ ఇట్లా కనెక్ట్ అవుతున్నాయి? నేను మంచి కనెక్ట్ అవుతున్నా అనుకుంటున్నా, అలా పక్క పక్కన కనెక్ట్ అవుతున్నాయా? వెరీ గుడ్. నెక్స్ట్, రియల్ లైఫ్ లో అమ్మాయిల ఫీలింగ్స్ చంద్రన్న స్కిట్ చూస్తే తెలుస్తుంది కాబట్టి చూస్తున్నాం. చంద్రన్న శారీ పైకి లేపి తంతాడు కదా, దాని వల్ల విమెన్ కి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఫ్యూచర్ లో హస్బెండ్ ఎలా తన్నారు. ఆయన పద్ధతిగా చీర లేపాను మా, మీకు ఛాన్స్ లేదుగా, ఆలోచించకండి అట్లాంటివన్నీ. రైట్. చంద్రన్న అంటే నాకు ఎందుకంటే ఇష్టం అన్నా, ఎందుకంటే నా కలర్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీ అయినారని నాకు చాలా ఇష్టం అన్నా. పంపించండి బయటికి ఫస్ట్. వాడిని పంపించండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, నాలాంటి బూతులు రాని వాళ్ళకి కూడా సార్ బూతులు నేర్పిస్తున్నారు. ఒకసారి చెప్పమ్మా, నేను చెప్పిన బూత్ ఏదో చెప్పు. బట్టేవాజ్ బార్కా, బట్టేవాజ్ బార్కా. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ పిస్తా 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 పిస్తా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ చంద్రన్న. థ్యాంక్ యూ వెంకీ. నేను మా అమ్మ నాన్న నాకు జన్మిస్తే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రన్న. నేను చెప్పేవన్నీ కల్పితాలు, నిజాలు మాత్రం కాదు. ఓకే, ఒకసారి మా అన్నకు గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రన్న చిన్నప్పుడు నిజంగా చంద్రన్న కంటే ప్రాక్టీస్ మెయిన్. సేమ్ టు యూ. చిన్నప్పుడు అలవాటు అయిపోయింది. సో చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడుస్తున్నాడు. ఏ విధంగా అని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న అయ్యో బాబు ఏడుస్తున్నాడు పాలు పట్టనంటే, ఓహో ఏడిస్తే పాలు వస్తాయన్నమాట. ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. అయ్యో మళ్ళీ ఏడుస్తున్న పాలు పట్టాను, రెండోసారి కూడా పాలు వచ్చాయి అన్నమాట. ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం అని ఏడుస్తుంటే వాళ్ళ నాన్న డాక్టర్ తీసుకొచ్చి సూదే. అప్పుడప్పుడు ప్రాక్టీస్ ఇలా రియాక్ట్ అవుతుంది అన్నమాట. చంద్రన్నకు ఒక రోజు బాత్రూమ్ వచ్చింది. ఒకరోజు ప్రతిరోజు వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే మా రవి లాంటి ఫుల్ వచ్చింది. హలో లోపలేరు, హలో లోపల 1 minute. ఎస్ సార్ సార్ కొంచెం బయటకు వస్తారా, ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ప్లీజ్ సార్ బయటికి రండి, ఒక్క నిమిషం. 1 minute. ఎస్ సార్ బయటకు వస్తే లోపలికి వెళ్ళాడు. 1 minute. మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సార్ ప్లీజ్ సార్ తలుపు తీయండి సార్. ఎస్ ఒక 5 నిమిషాలు ఆగు. మరి ఇప్పటిదాకా ఏం చేశారు సార్? రిహార్సల్ చేశా, ఇప్పుడు రియల్ గా వెళ్ళొస్తా. హలో చంద్ర, నీకు మేనకోడలు పుట్టింది. అయ్య బాబాయ్ నాకు కోడలు పుట్టిందంటే ఇప్పుడు ఎత్తకోడలు రిహార్సల్ చేయాలి ఎలా అనేసి కాలనీలో ఒక పాప ఉంది. నాన్న చిచ్చి బుజ్జకన్న చంద్ర నాకు పెళ్లి
పెళ్లి సెట్ అయిపోయింది. పెళ్లి సెట్ అయింది అన్నయ్య. అన్నయ్య తాళి కడుతుంటే ఒక 10 మంది చూపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అదేంటి పెళ్లి జరగడానికి ఎందుకు వీల్లేదు? అన్నయ్య వాళ్ళ మామయ్య కంగారు. ఏంటి ఏమైందంటే ఆయన మా 10 మందిని చేసుకున్నాడు, మళ్ళీ 11 అమ్మాయికి తాళి కట్టిస్తారేంటి? అదేంటంటే నీకు ఇంతమంది పెళ్ళైందా? కాలేదండి, తాళి కట్టడం రిహార్సల్ చేద్దామని అలా 10 మంది మెళ్ళలో కట్టాడంతే. అన్నయ్యకు మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, హీరో కూడా అయ్యాడు. హీరోగా అయితే ఒక అతనికి స్టోరీ చెప్పడానికి వస్తున్నాడు. సార్ చంద్ర గారు, మన స్టోరీ చాలా బాగుంటుంది సార్. ఎలా అంటే ఇది పోలీసుల స్టోరీ సార్. స్టోరీ ఓకే, స్టోరీలో పక్కింటి ఆవిడ ఉంటుందా? స్టోరీలో పక్కింటి ఆవిడ ఉండదు సార్. ఓహో సరే ఓకే చెప్పు సార్. స్టోరీ ఏంటంటే జైలు సార్. అక్కడ ఒక గోడలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా కానీ నాకు ఒక సోఫా 2 తలుపులు అయితే ఉండాలి. సోఫా తలుపులు కష్టం సార్. ఇంకొక స్టోరీ ఉంది. మంచు కొండలోంచి మీరు ఒక్కసారి ఎంటర్ అవుతారు సార్, పరిగెత్తుకుంటూ వస్తారు. బాగుందా మంచు కొండలో? అక్కడ ఒక 2 తలుపులు ఒక సోఫా వేద్దామా? సెంటిమెంట్ మూవీ. ఫస్ట్ ఓపెన్ చేస్తే సార్ శ్మశానంలో, శ్మశానంలో 2 సోఫాలు 2 తలుపులు పెట్టించింది. అమ్మా ఇలా కాదనేసి ఎలాగోలో చెప్పేసి స్టోరీ ఓకే చేశాడు. ఫస్ట్ ముద్దు సీన్, హీరోయిన్ తో ముద్దు సీన్. యాక్షన్ సార్. కట్ 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 కట్. షాట్ ఓకే. ఏంటి షాట్ ఓకే? ఇప్పటిదాకా రిహార్సల్ అయింది. ఏంటి సార్ రిహార్సల్? ఇప్పటికే 4 హీరోయిన్స్ కి పాపం పెదాలు వాచి ఇంతలా ఉండి బర్రె పెదాలు ఉన్నాయి సార్ పక్కన నుండి. సినిమాకి ఒక హీరోయిన్ మారిస్తే ఓకే సార్, మీరు సీన్ కి ఒక హీరోయిన్ మారుస్తున్నారు. అదేంటి ఇలా ఫీల్ అవుతున్నారు? మరి అలా అనుకుంటే నెక్స్ట్ మూవీలో శోభనం సీన్ ఉంది, అప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఫీల్ అవ్వాలి? చంద్రన్న మంచి క్రేజ్ వచ్చేసింది. తర్వాత బనీన్లు లుంగీలు వాటికి హీరోస్ ని పిలుస్తారు. సో సీరియల్ యాడ్ కి చంద్రన్న పిలిచారు. సో మామూలుగా శారీ యాడ్స్ అంటే ఎలా వస్తారు హీరోయిన్స్? ఇక చంద్రన్న యాడ్ ఎలా ఉంటుందంటే ఈ చీరల్ని వాడండి, ఎందుకంటే ఇలా ఎత్తుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. ఇలా ఎత్తుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, ఇలా తన్నడానికి అన్నమాట. గురువు గురువు అంటూ ఎన్ని మాటలు అన్నావు. తెలివి ఉందా నీకు? ఏం చేస్తున్నాను? ఇట్రా, ఇదేనా నాకు దక్షిణం ఇచ్చింది నువ్వు? ఇది రోస్ట్ కదా, ఏం వెళ్ళమంటావు? భయమవుతుంటే అక్కడ అన్నం తిట్టినా గట్టి తిట్టినావు రోజు నువ్వు. అరే ఒక గురువుకి ఇలా మాట్లాడతారు ఎవరైనా? అన్న సీరియస్ ఎందుకు అవుతున్నారు? అరే వాడు చేసింది ఏముంది చూడు, అలా అన్నా టూ మచ్ ఇది. నేను కూడా రిహార్సల్ చేశాలి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, సూపర్. అంటే నిజంగా నేను స్కిట్లు అంటే బాగా రిహార్సల్ చేస్తుంటాను. బేసిక్ గా వెంకీతో పాటు మీరు చాలా స్కిట్స్ చేశారు. అంటే నాకు విజన్ అనేది నిజంగా ప్రతి దాంట్లో రిహార్సల్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతున్నది వాటిని చూసి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు జోడీగా వచ్చి రోస్ట్ చేస్తారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గెట్ అప్ సీన్ వై నాట్ రామ్ ప్రసాద్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే బేసితారువా. సో చంద్రన్న ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ ఎలా ఉంటది ఇంట్లో అనేది చేసి చూపిస్తాం ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే మంచి ఐడియా చెప్పేదేనా? డాక్టర్ పేషెంట్ చేద్దామన్నా. డాక్టర్ భర్త, పేషెంట్ భార్య. అది కదన్నా, డాక్టర్ పేషెంట్ డాక్టర్ పేషెంట్ లో ఉండాలి. డాక్టర్ భర్త దగ్గరికి పేషెంట్ భార్యగా వస్తే బాగుంటది కదా, రిలేషన్ బాగుంటది. ఓకే ఓకే. ఈ భార్య ఇక్కడ రాగానే, భార్య బయటికి వెళ్ళిపోగానే పేషెంట్ గా, ఈ భర్త ఇంకో పేషెంట్. ఒక పోలీసు ఒక దొంగ చేద్దామన్నా. దొంగ కూతురు, పోలీసు తండ్రి. అన్న ఈ మధ్యలో ఫ్యామిలీ రిలేషన్ కాకుండా దొంగ. ఫ్యామిలీ లేకుండా నేను చేయను, ఫ్యామిలీ కావాలి నాకు. ఫ్యామిలీ లేకుండా ఐ కాంట్ డు. సరే నువ్వే చెప్పాను, మంచి ఐడియా చెప్పన్నా. ఉపగ్రహం రా. ఉపగ్రహం ఇది సూపర్. నవగ్రహాలు ఉన్నాయి కదా. ఓకే నవగ్రహాలు. ఓ గ్రహం తండ్రి, ఇంకో గ్రహం పిల్లం, ఇంకో గ్రహం పిల్లలు, ఇంకో గ్రహం బామర్ది,
ఇంకో గ్రహం బావ ఎలా ఉంటది? అలాగే ఉంటది, అలాగే ఉంటది. సరే ఇలా ఉంటదండి, ఇలా ఉంటది. ఇంట్లో చంద్రన్న స్కిట్ కూడా వెళ్తే అలా ట్రీట్మెంట్ అలా ఉంటది. అన్న వదిన పేరు ఏం పేరు అన్న? పద్మ. అన్న అసలు వదిన పేరు వాడుకుంటారన్న? నన్నే బాగా వాడుకుంటున్నారు, వదిన పేరు వాడుకోవడానికి ఏమైనా. చంద్రన్న 2 స్కిట్లు కొట్టాడు, 2 చెక్కులు పట్టుకొస్తున్నాడు అలాగ ఇంటికి. చెక్కులు. సరే పద్మ. ఏమండి? పద్మ ఏమండి? ఇదేంటో తెలుసా? బొట్టలు వేను చూపుడు వేలండి. బొట్టలు వేను చూపుడు వేలండి. ఇదేంటో చూసావా? చూసానండి. ఏంటి? చెక్కండి. తీసుకో. జోక్ ఆఫ్ ది డే కూడా మందే. సూపర్ అండి. ఎందుకు జోక్ ఏం చెప్పింది తెలుసా? సీన్ కూడా బాగా చేస్తాను అంతే. అన్నం పెట్టే. బాబు ఏం చేస్తున్నాడు? బాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అన్నం పెట్టు. ముందు ప్లేట్ పెట్టాలి ఫస్ట్. మీరు రోజు నేల మీద తింటారు కదా. ఏమండి 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 ఒక్క నిమిషం అండి. మీకు బంగారం ప్లేట్ చేయించానండి. ఒక్క నిమిషం తినండి. బంగారం ప్లేట్ చేయించావా? మరి 2 స్కిట్లు కొట్టారు కదండి. ఇవి అన్నం కింద పెట్టి ప్లేట్ ఒంట్లో పెట్టావా? దామ్మా శ్రీముఖి దా పట్టు. గెలిచిన తర్వాత ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిట్ ఒక 10 days నుంచి కొట్టలేదు, 2 వారాల నుంచి కొట్టలేదు. ఒకసారి పద్మ ఏంట్రా ఏంట్రా అది కాదు, అప్పుడే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చేసిందా? చెత్తలా ఉన్నాడు స్కిట్. అంటే మాక్సిమం ట్రై చేశాను. ఎప్పుడు పిల్లలు చిచ్చు పెట్టడాలు, పక్కింటి చిచ్చు పెట్టడం కప్పించి ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా. కొత్తగా చేశాను. స్కిట్ చేసిన మైక్ పెట్టి కూడా మర్చిపోయి వాళ్ళకి వినిపించలే. ఇప్పుడు కొడుకు వచ్చాడు. నాన్న అరే నాన్న నేను నీకోసం చాక్లెట్ ఇచ్చాను. ముందు చెక్కు తీసుకురా వెళ్ళు. ముందు చెక్కు తీసుకురా వెళ్ళు. అరే ప్లీజ్ అన్న ఒక్కసారి రారా, ముద్దు పెట్టుకుంటానా. బతిలాడుకుంటే అక్కడ మార్కులు ఇస్తారు. నేను మాత్రం ఏంట్రా పిల్లడు ఎక్కువ చేతి స్కిట్ కొట్టు ముందు. స్కిట్ కొట్టు ముందు. ఎలా ఉంటారు? నాది చేయమంటే దండరాతి చేశారు. దండరాజన్న, వేణన్న, చంద్రన్న వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటారు. ఇప్పుడు వేణు చంద్రన్న. అరే వేణు ఎరా స్కిట్లకు వచ్చే. సూపర్ సూపర్. నువ్వు కూడా చాలా బాగా చేస్తారా. వెళ్ళిపోయాడు చంద్రన్న. ఏంట్రా దండరాజ్? చంద్రగడ్ మారాడంట. ఏం మారుతాడు రా? సేమ్ కలర్. ఏం మారుతాడు ఇంకా? ఇప్పుడు అవే ఫ్యామిలీ స్కిట్లు ఏంట్రా? ఆడికి ఎన్నిసార్లు చెప్పినా మారడంటాడు. డైలీ ప్రాక్టీస్ అంటాడు, 100 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. ఒక్కసారి స్పాంటేనియస్ చెప్పాలరా. ఇలా చెప్తుండే అసలు తొక్కలో స్కిట్లు తొక్కలో ఇచ్చేస్తా ఉంటాడు. చిచ్చే అసలు నిజంగా ఎంత అద్భుతంగా చేస్తారు చంద్రను. అద్భుతంగా చేస్తారు చంద్రను. ఆయన ఎప్పుడప్పుడు కొడతాను రా. మామూలు కొట్టడం ఇన్ని స్కిట్లు కొడతాడు రా. ఎప్పుడోకప్పుడు జనాలతో కొట్టిస్తాను రా. జనాలతో చప్పట్లు కొట్టించాలి రా. అయితే ఇంట్లో కంటెస్టెంట్స్ తో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈయన వైఖరి ఎలా ఉంటది? చంద్రనా నా ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఆక్ పాక్ కారే పాక్. అందరూ ఎందుకు వెళ్ళాలన్నా? కర్రీ పాక్ అంటే అయిపోయిందిగా. 10,000 ఇస్తాను కదా, దాంట్లో ఒక 100 రూపాయలు తీసుకోవచ్చుగా పేమెంట్ కూడా. వద్దు అదే చేద్దాం. ఆక్ పాక్ తిరగాలి. ఆక్ ఆక్ నొక్కొద్దరగా. నాక్ ఆక్ పాక్ పాక్ కారే కరే పాక్ పాక్. ఈ వేల్ డిస్టెన్స్ చూడు. కంటెస్టెంట్ ఇంట్లో పడుకున్నాడు. ఈయనకు థాట్ వచ్చింది, ఒక డైలాగ్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో రాత్రి 1 గంటకి పడుకున్నాను. 1 గంట పడుకున్నాడు. అరే అరే ఆక్ పాక్ కారే పాక్ చెప్పు. టైం 2 అయిందన్నా. 2 గంటలకి ఆక్ పాక్ కర్రీ పాక్ కాదన్నా పడుకోని. అరే వెంకీ అక్కడ నీ అమ్మ
కరే కరే పాక్ ఏడుస్తున్నావు ఎందుకు నీ మాటలు చెప్పాను ఆక్ పాక్ కరే పాక్ 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 కరే పాక్ ఊదురా ఎందుకురా ఊకూడదురా అన్న నాకు పేమెంట్ ఎంత ఇస్తున్నావు 10,000 నేను ఇంకో 1000 ఎక్స్ట్రా వదిలేనా ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో ఎలా అనిపించింది ఓవరాల్ గా సీను ఇంకా రామ్ ప్రసాద్ దే యాక్ట్? సూపర్ అసలు అంటే చాలా బాగుంది. నేనే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అంటే నేను నిజంగా పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అదైతే కరెక్టే. నేను చెప్పిన డైలాగే చెప్పాలి. ఒకటి ఎక్స్ట్రా వేసినా కూడా నేను యాక్సెప్ట్ చేయను. రండ్రా పాక్ కరియే అటెందుకు చెప్తున్నావు? ఇటు 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 ఈ ఫింగర్ ఇటు 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 ఆక్ ఆక్ పాక్ పాక్ కరియే ముందే నేను తిప్పలేదురా ముందే తిప్పిస్తారంటే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది, మాకు అంటే చూస్తున్న ఆడియన్స్ కి కూడా అర్థమైంది Practice ఏంటంటే makes man perfect. మరి ఆడియన్స్ మీ అందరికి ఎలా అనిపించింది చమ్మక్ చంద్ర గారు? మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చి మా చంద్ర గారిని ఎంతో ఇన్స్పైర్ చేసింది ఆ ఆన్సర్ తో. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ శాంతి. చమ్మక్ చంద్ర గారి స్కిట్స్ మనం ఎందుకు చూస్తాం? ఏం ఇష్టం బేసిక్ గా మనకి దాంట్లో? చంద్రన్న శారీ పైకి లేపి తంతాడు కదా, దాని వల్ల విమెన్ కి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఫ్యూచర్ లో హస్బెండ్ ఎలా తన్నారు. మరి నెక్స్ట్ వీక్ ఎలాంటి సెలబ్రిటీ వస్తారు, ఎవరు వస్తారు చూస్తూనే ఉండండి. పటాస్ ఫుల్ టు బిందాస్.